వైసీపీకి చెక్ పెట్టే న్యాయమూర్తి భట్టు దేవనన్ తిరిగి ఏపీకి మద్రాస్ హైకోర్టు నుంచి బదిలీ అయ్యి రాష్ట్రపతి ఉత్తర్వులతో ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా నియామకమయ్యారు. గతంలో 3 రాజధానులు వైసీపీ జెండాలపై తీర్పు ఇచ్చిన భట్టు ఇప్పుడు మరింత కీలక పాత్రలోకి వస్తున్నారు. నా సంగతేంటి అంటూ ఢిల్లీ బాట పడుతున్న కిరణ్ కుమార్ రెడ్డి 11 ఏళ్ల రాజకీయ నిర్లక్ష్యానికి ముగింపు కోసం బీజేపీ హైకమాండ్ కలవబోతున్న మాజీ సీఎం ఎంపీ టికెట్ రాష్ట్ర అధ్యక్ష పదవి గవర్నర్ అవకాశం కూడా చెల్లలేదు. ఇప్పుడు కీలక హైకమాండ్ డెసిషన్ పై ఆశలు. రాహుల్ గాంధీ ప్రధాని అవుతారో మాకు తెలియదు, మీకేమైనా తెలుసా అంటూ బాంబే హైకోర్టు పిటిషన్ ను ప్రశ్నించింది. వీర సవర్కర్ పై రాహుల్ వ్యాఖ్యలపై దాఖలైన పిటిషన్ పై కోర్టు మండిపడి పరువు నష్టం కేసు వేయొచ్చని స్పష్టం చేసింది. గగన్యాన్ మిషన్ వేగంగా ముందుకెళ్తోంది. ఈ డిసెంబర్ లో మానవరహిత రాకెట్ ప్రయోగం 2020లో మనిషి అంతరిక్షానికి పంపేందుకు 2040లో చంద్రుడిపై భారతీయుల అడుగులకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్న ఇస్రో. గోషామహల్ కానీ జూబీ హిల్స్ కానీ పోటీకి సిద్ధమంటున్న మాధవీలత. రాజాసింగ్ సహకరించలేదంటూ విమర్శలు. మహిళలపై దూషణే హిందుత్వమా అంటూ ఆమె ప్రశ్నించారు. బీజేపీ మద్దతు లేకుండా గెలిచాడా అంటూ ఆమె సవాల్ విసిరారు. పసిఫిక్ లో ల్యాండ్ అయిన క్యాప్సూల్ నుంచి శుభాంశు సేఫ్ గా బయటకు వచ్చి నవ్వుతూ అభివాదం చేశారు. మోదీ స్వాగతం పలుకుతూ ట్వీట్ చేశారు. గగన్యాన్ కు ఇది పెద్ద ముందడుగని కేంద్రం ప్రశంసలు కురిపించింది. మెగాస్టార్ చిరంజీవికే జీహెచ్ఎంసీ షాక్. ఇంటి రెనోవేషన్ కు అనుమతులు ఆలస్యం చేయడంపై హైకోర్టుకు వెళ్లిన చిరంజీవి అధికారులపై కోర్టు ఆగ్రహం, వెంటనే అనుమతులు ఇవ్వాలంటూ ఆదేశం. టెస్లా భారత్ మార్కెట్ లో ఎంట్రీ ఇచ్చింది. మొదటి ఎలక్ట్రిక్ ఎస్యూవీ మోడల్ వై ధరలు ప్రకటించింది. బేస్ వర్షన్ 61, లాంగ్ రేంజ్ 69 లక్షలుగా ప్రకటించింది. జూలైలో వానల బ్యాడ్ పర్ఫార్మెన్స్. ఇప్పటి వరకు 30% వర్షపాతం లోటు. రాష్ట్ర వ్యాప్తంగా 40 డిగ్రీల ఎండలు. తేమ, గాలులు లేక నైరుతి రుతుపవనాలు బలహీనమయ్యాయి. పంటలు ఎండిపోతున్న పరిస్థితి ఏర్పడింది. వర్షాలు రావాలంటే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడాలి. ఏపీలో ఇక రిజిస్ట్రేషన్ కు కేవలం 10 నిమిషాలే. విజయవాడలో పైలట్ ప్రాజెక్టు ప్రారంభించిన కొత్త విధానం విజయవంతమైతే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని ప్రకటించిన కూటమి ప్రభుత్వం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు లీగల్ నోటీసులు. రోహిత్ వేముల అంశంలో చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు స్పందించారు. 3 రోజుల క్షమాపణ చెప్పకపోతే 25 లక్షల పరువు నష్టం దావా వేస్తామంటూ హెచ్చరించారు. గంగాధర నెల్లూరులో అక్రమంగా ఎర్రమట్టి తరలిసిన 6 టిప్పర్లు, 2 హిటాచీలను తహసీల్దార్ అరుణకుమారి సీజ్ చేశారు. అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన యుగంధర్ పొన్నా. కాకినాడ తేటగుట్ట కెనరా బ్యాంక్ లో భారీ గోల్డ్ స్కామ్. తాకట్టు బంగారం మాయంపై ఖాతాదారుల ఆందోళన. బ్యాంకు మేనేజర్ పై నిర్లక్ష్య ఆరోపణలు. బంగారం లేదంటే నగదు ఇస్తామన్న హామీ, కానీ వడ్డీ మేమెందుకు చెల్లించాలంటూ ఖాతాదారుల ఆగ్రహం. సానియా మీర్జా మళ్లీ పెళ్లికి రెడీనా? డేటింగ్ ఫోటోలు వైరల్. టాలీవుడ్ యంగ్ హీరోతో రిలేషన్ రూమర్స్ హాట్ టాపిక్. కొత్త జీవితం అంటూ ఆమె సోషల్ మీడియా పోస్ట్ ఫ్యాన్స్ లో సంచలనం రేపుతోంది. ఏపీ జర్నలిస్ట్ లో ఉచిత హెల్త్ స్కీమ్ కు మరో ఏడాది పొడిగింపు. 2025-26 వరకు కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పవన్ కళ్యాణ్ కు ఇన్ఛార్జ్ సీఎం బాధ్యతలు. సింగపూర్ టూర్ లో ఉన్న చంద్రబాబు స్థానంలో జూలై 26 నుంచి 30 వరకు రాష్ట్ర పాలన పర్యవేక్షించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. హీరో రవితేజకు పితృవియోగం. ఆయన తండ్రి రాజగోపాల్ రాజు నిన్న రాత్రి హైదరాబాద్ లో తుదిశ్వాస విడిచారు. పోలవరం బనకచర్ల ప్రాజెక్టుతో రాయలసీమను ఆదుకుంటాం. ఎగువ దిగువ రాష్ట్రాల అవసరాల తర్వాత కూడా గోదావరిలో మిగిలిన నీటిని ఏపీ వినియోగించుకునే హక్కు ఉందంటూ 200 టీఎంసీ నీటితో రాయలసీమ సస్యశ్యామలం అవుతుందంటూ చంద్రబాబు తెలిపారు. 5 ఏళ్ల తర్వాత పిల్లలు ఆధార్ లో వేలి ముద్రలు, కనుపాపలు ఫోటో తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలని, చేయకపోతే ఆధార్ డియాక్టివేట్ అవుతుందంటూ, 7 ఏళ్లకు మించి అప్డేట్ చేసుకుంటే 100 రూపాయల ఫీజు, 5 నుండి 7 ఏళ్లలో ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చంటూ అధికారులు ప్రకటించారు. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే ఆర్డినెన్స్ ను గవర్నర్ కు పంపింది రాష్ట్ర న్యాయశాఖ. పంచాయతీరాజ్ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదిస్తే బీసీలకు రిజర్వేషన్లు అమలు కానున్నాయని, ఈ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నట్లు సమాచారం. ఈఎన్సీగా పనిచేసిన మురళీధర్ రావుపై ఏసీబీ దాడులు. 500 కోట్లకు మించిన ఆస్తులు వెలుగులోకి. హైదరాబాద్ మోకిలాలో ఖరీదైన భూములు, ఫ్లాట్లు, సోలార్ ప్రాజెక్ట్ తో పాటు లగ్జరీ వాహనాలు స్వాధీనం. ఆదాయానికి మించిన ఆస్తులపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ కు చెందిన 60 ఏళ్ల వృద్ధురాలు ట్రేడింగ్ లో లాభాలు వస్తాయని నమ్మించి సైబర్ మోసగాళ్లు 57.43 లక్షలు కాజేశారు. ఇన్స్టాగ్రామ్ లో వచ్చిన లింక్ క్లిక్ చేయడంతో మోసం జరిగిందని బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. నాడు ఇంటింటికి నీళ్లు, నేడు కన్నీళ్లు అంటూ కాంగ్రెస్ పై కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సాగు, తాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, పాలనా వైఫల్యంతో వ్యవస్థలు కుంగుతున్నాయని ఆయన విమర్శించారు. తల్లికి వందనం పథకం కింద వచ్చిన నిధులు నాన్న ఖాతాలో వేయాలని ఎంపీడీఓకు బాలికలు వినతి పత్రం ఇచ్చారు. నాన్న మా చదువుల కోసం బాగా కష్టపడుతున్నారంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ పథకం వల్ల పలు కుటుంబాలు ఆనందం వ్యక్తం చేసినట్లు సమాచారం.